జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మాట్లాడుతూ చాలా చాలా నిస్సిగ్గుగా నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు. ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు మీరు? మళ్ళీ ఏమి ఇచ్చినారని ముఖ్యమంత్రి అవుతారు? ముసలి అవ్వలకు పెన్షన్లు పెంచిచ్చిండ్రా? ముసలి అమ్మ నాన్నలు అడుగుతా ఉన్నారు, పెన్షన్ పెంచిచ్చిరా? మీరు ఎక్కడన్నా ఎన్ని లక్షల మంది ఇవాళ వితంతువులైన ఒక్కరికన్నా కొత్త పెన్షన్ ఇచ్చిందా? ఎంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేక తెచ్చుకోలేక గోసపడుతుంటే కనీసం ఆలోచన చేసిందా? గుంట భూమి లేనటువంటి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేసిందా? ఇవాళ మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ పక్కకు పెట్టి కేవలం కాంట్రాక్టర్లకు లాభం అయ్యేటటువంటి మూసి ప్రక్షాళన చేస్తా, మెట్రో కొనుక్కుంటా, ఈ ప్రాజెక్ట్ చేస్తా, ఆ ప్రాజెక్ట్ చేస్తా అని మీరు మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు మళ్ళీ కాదు కదా, ఇంక 20 ఏళ్ళైనా కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఒక కొత్త రాజకీయ శక్తి వచ్చింది. వేరే ప్రతిపక్షాల్లాగా ప్రజలు ఎటన్నా పోని అని చెప్పి మేము ఇంట్లో ఉండలేము. రోజుకొక అంశం తీసుకుంటున్నాం, రోజుకొకరి ఇష్యూ తీసుకుంటున్నాం, పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు ఇంకా కూడా పాత నాయకుల్ని తిట్టుకుంటా, పాత గవర్నమెంట్ని తిట్టుకుంటా టైంపాస్ చేయడం కాదు. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో, ఇండ్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, అవన్నీ ఇవ్వండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు పనికొచ్చే పని చేయండి. లేకపోతే మాత్రం తెలంగాణ రక్షణ సేన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ఈసీకి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అదేనా మారే అవకాశం ఉందా? ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ అనేది చాలా రోజులు కొనసాగుతుంది బ్రదర్. మా ఒక్క విషయంలోనే కాదు, ఏ పార్టీకైనా కొంచెం ప్రొసీజరల్ ఉంటుంది. ప్రొసీజరల్ డిలేస్ తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి మాకు ప్రజల దీవెన ఉంది, భగవంతుడి దీవెన ఉంది, ప్రకృతి యొక్క సహకారం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మా పేరు మాకే ఉంటుంది. మేము ప్రజలకు ఏదైతే సేవ చేస్తున్నామో చేస్తూనే ఉంటాం. అభ్యంతరం చెప్పే వాళ్ళు, మా జెండా గద్దెలు గులగొట్టేటోళ్ళు, మా పోస్టర్లు చింపేసేటోళ్ళు ఎందుకు భయపడుతురబ్బా? ఇన్ని నేళ్ళు రాజకీయాలలో ఉండి, ఇంత పెద్ద నాయకులు ఉండి, కొత్త పార్టీ మాది 2 నెలలు కాలే, ఎందుకు భయపడతాను మీరు? ఇంకా భయం అంటే ఏందో ముందు చూపిస్తాం మీకు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడే మొదలుపెట్టినాం ప్రశ్నించడము. ఇంకా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తాము, ఇంకా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన్ని నిలబడతాము. అప్పుడు అసలు భయం అంటే ఏందో పరిచయం అవుతుంది మీకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమైనా